నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు కృష్ణస్ కిచెన్లో వచ్చేసి నేను మా ఇంట్లో తయారు చేసుకునే 2 రకాల పొడులు అండి, మసాలా పొడులు. ఒకటి వచ్చేసి గరం మసాలా, ఇంకోటి సాంబార్ పౌడర్ అండి. చాలా బాగుంటాయి. నేను అస్సలు బయటికి కొనను, ఇంట్లోనే తయారు చేసుకొని వాడతాను. కూరలు కూడా చాలా బాగుంటాయండి. ఈ గరం మసాలా వచ్చేసి నాన్ వెజ్లో అయినా వాడుకోవచ్చు, వెజ్లో అయినా వాడుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సాంబార్ పౌడర్ అయితే ఇంకా సూపర్ అండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గరం మసాలా కోసం చెప్తున్నానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నిండా ధనియాలు వేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట హైలో పెట్టుకొని వేయించుకోవద్దండి, మాడిపోతే మనకేంటంటే చేదు వచ్చేస్తుంది గరం మసాలా. అలా కాకుండా మంట సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై అయిపోయిన తర్వాత అదే ప్యాన్లో ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఇదంతా చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా, అప్పుడే మనకి బాగుంటాయి. ఇప్పుడు ఎండుమిర్చి తీసేసుకొని ఒక 10 నుంచి 15 లవంగాలు వేసుకోండి. దాంట్లోనే ఒక చిన్న చూపిస్తున్నాను కదా, ఆ చెక్క ముక్క వేసుకోండి. ఈ మసాలాలు ఎక్కువ వేస్తే మనకి ఘాటు ఎక్కువ అవుతుందండి, అందుకే తక్కువగా వేసుకుంటే ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూను మిరియాలు వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని. ఇందులోనే ఒక 4 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతోటి టేస్ట్ చాలా బాగుంటాయండి. నాన్ వెజ్లో అయినా బాగుంటుంది, వెజ్లో అయినా దేంట్లో అయినా బాగుంటుంది. ఇవన్నీ మంట సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు కానీ ఎండుమిర్చి కానీ మనం ఇలా నలిపితే నలిగేలాగా ఉండాలండి, అప్పుడే మనకి బాగుంటాయి. అంతకంటే ఎక్కువ మాడినా కూడా టేస్ట్ వేరే వస్తుంది, కొంచెం చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి చేసుకుంటే 1-2 మంత్స్ వరకు ఉంటుందండి. ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయటనే ఉంటుంది. ఇలా ఫైన్గా పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని ఇందులో నుంచి ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరి మెత్తటి పౌడర్ చేసుకోవద్దండి, కొంచెం ఫైన్గా ఉండాలి పౌడరు, అప్పుడే మనకి బాగుంటుంది అనమాట. మరి మెత్తగా లేకుండా ఇలా చేసుకొని ఒక డబ్బాలో, గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా బాగుంటుంది. ఇది వెజ్లోకి బాగుంటుంది, నాన్ వెజ్లోకి బాగుంటుందండి. మీరు ఒకవేళ కూర కారం వాడుకోవట్లేదు, మసాలా కారం, మామూలు కారం వాడినప్పుడు ఈ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా చికెన్లో కానీ మటన్లో, ఫిష్లో ఎందులోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గరిటె అయితే తీసుకుంటున్నామో అదే గరిటెతోటి శనగపప్పు 1 గరిటె, మినప్పప్పు 1 గరిటె, కందిపప్పు 1 గరిటె వేసుకోవాలండి. అన్నీ సమానంగా వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో వేసుకున్న, కప్పుతో వేసుకున్నా అన్నీ సమానంగా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు, సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 గరిటెలు అవి తీసుకున్నాం కదా, ఆ 3 గరిటెలకి 3 గరిటెలు ధనియాలు, మనం ఏ స్పూన్తో అయితే అవి శనగపప్పు, కందిపప్పు, మినపప్పు తీసుకున్నామో అదే గరిటెతోటి 3 గరిటెలు ధనియాలు తీసుకొని 1 గరిటె జీలకర్ర తీసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు చిన్న మంట మీద బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. సాంబార్ పౌడర్ కూడా ఇలా చేసుకుంటే సాంబార్ అయితే చిక్కగా చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అనమాట, ఇంట్లో చేసింది. ఇప్పుడు అదే గరిటెతోటి 1 గరిటె వరకు బియ్యం వేసుకోవాలి, ఒక 1/2 గరిటె వరకు మిరియాలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిరియాలు, రైస్ మంచి కలరు, సువాసన మనం వేయించుతుంటేనే ఇవన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి, సువాసన కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటాయి అనమాట. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. అన్నీ ఒక్కసారి వేయించామంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవు, అందుకే సపరేట్గా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వచ్చేసి 15 నుంచి 20 వరకు నేను తీసుకున్న ఆ గరిటెతోటి వాటికి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి, 1 గుప్పె నిండా కరివేపాకు వేసుకొని ఇవి కూడా కరివేపాకు మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు, తేమ ఏమి లేకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకే ముందే కడిగి ఆరబెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం చేత్తో ఇలా నలిపామంటే నలిగేలాగా ఉండాలి కరివేపాకు. ఎండుమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఎప్పుడు వేడి మీద మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకుంటే మనకు తొందరగా పాడవుతుంది, బూజు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా మొత్తంగా మంచిగా పొడిగా చల్లారాలి, వేడి అనేది లేకుండా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ బాగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా మెత్తగా పట్టుకోండి సాంబార్ పౌడరు. చూడండి మంచి కలర్ కానీ మనకు చాలా బాగా వస్తుంది. అందులో సాంబార్లో వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి, తిరిగేలేదు. నేనైతే ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకొని వాడుకుంటానండి. నేను ఇంట్లో వాడే మసాలాలు మీకు చూపించాను. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. 2 సాంబార్ పౌడర్ కానీ ఇంట్లో వాడుకునే గరం మసాలా కానీ. గరం మసాలాలో మనం స్పైసెస్ ఎక్కువ వేస్తే నార్మల్ కూరలలో కానీ చికెన్లో కానీ ఘాటు ఎక్కువ అయితే మనకి అంత బాగోదు, గొంతు మండుతుంది. ఇట్లా నార్మల్గా చేసుకొని వాడుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.